కరాఖండిగా మాట్లాడదాం మనోహర్ దాస్ గారు. అది పూర్తి చేస్తున్నాను. శ్రీకాకుళంలో ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి, మీరు రూపాంతర దేవాలయం దగ్గరికి వెళ్ళి ఇంకొంతమందితో నైట్ టైంలో, నైట్ కాదు పొద్దున్నే, లేదు అది నైట్ టైమే, అది వేరు, ఓకే. శ్రీకాకుళం నైట్ టైంలో మీరు వెళ్ళి ఆ చర్చిలకి ఈ స్టిక్కర్లు అంటించారు. ఇది ప్రశ్నలు అంటున్నారు మీరు, కానీ దీంట్లో మ్యాటర్ మొత్తం ప్రవోకింగ్ గా రెచ్చగొట్టే విధంగా ఉంది. ఒక చర్చ్ దగ్గరికి వెళ్ళి మీరు ఈ స్టిక్కర్లు అంటించి ఒక సవాలు విసిరి రెచ్చగొట్టే విధంగా ప్రవర్తించటం హిందూ మతం నేర్పిందా, లేకపోతే హిందూ ధర్మం అలా చేయమని చెప్పిందా? ఇది మత విద్వేషాలని వెదజల్లటం కాదా? మతాల మధ్య అందుకే ఇప్పుడు ఈ ప్రశ్న నన్ను అడిగారు కదా, కొంపల దగ్గరికి వెళ్ళి మా ఎండిపోయిన శవాన్ని నమ్ముకోండి లేకపోతే మీరు నరకానికి వెళ్తారు అనే దరిద్రాన్ని ప్రశ్నించాలా వద్దా? నేను మత ప్రచారం ఎవరు చేసినా, బలవంతపు మత మార్పిడి ఏది చేసినా అది కాదండి. ఇప్పుడు మీరు ఈ స్టూడియోలో పనిచేస్తున్నారు, యూ షుడ్ స్పీక్ అబౌట్ దిస్ ఓన్లీ. ఓకే, ఇంతకు ముందు మీరు ఎందులో పనిచేసి దాన్ని ఇక్కడ తిట్టకూడదు. యూ డోంట్ హ్యావ్ రైట్. ఎగ్జాక్ట్లీ. అవునా? అవును. నువ్వు ఆల్రెడీ అక్కడ తిని ఈ శరీరాన్ని పెంచావు, అవునా? మీరు దాన్ని తిట్టకూడదు. నువ్వు వదిలేసావు కదా దాన్ని వదిలేయి. నీ పేరు సాంబశివరావు, నువ్వు శివుని కామెంట్ చేస్తావు. నీ పేరు వెంకటేశ్వరరావుని కామెంట్ చేస్తావు. సర్టిఫికెట్లో నువ్వు హిందువు, నువ్వు 50-50 గాడివి. ఓకే, నువ్వు సర్టిఫికెట్లో హిందువే, చెప్పుకునేది క్రైస్తవుడివి. నువ్వు 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 రాజ్యాంగానికి వ్యతిరేకం. నువ్వు యు ఆర్ చీటింగ్ రాజ్యాంగం, యు ఆర్ చీటింగ్ సొసైటీ, యు ఆర్ చీటింగ్ యువర్ సెల్ఫ్, యు ఆర్ చీటింగ్ యువర్ సో కాల్డ్ గాడ్, యు ఆర్ మ్యాడ్. నేను క్వశ్చన్ చేయాలా వద్దా? ఖచ్చితంగా అదే చేశా. క్వశ్చన్ చేయాలి.